కేసీఆర్ని ఏమనాలి చెప్పు? గన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి కేసీఆర్ని ఏమనాలి? వాడి పాపాత్మ అనాలి కదా, వాడు తెలంగాణ ద్రోహి అనాలి కదా. ఎందుకు కేసీఆర్ అని మంచి చేసిన తెలంగాణకి అంత సర్వనాశనం చేసి కూర్చున్నాడు. ఆ 10 సంవత్సరాల వరకు అన్ని తన వ్యవస్థలని తన గుప్పిట్లో పెట్టుకొని అందరిని బేరించుకుంటూ పాలన చేసిండు. 1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత అంటూ చూస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు. కేసీఆర్ పాపాత్ముడు అయిపోయిండు. ఆ పాపాలన్నీ మూట కట్టి ఇంకో కొంచెం పెద్ద పాపం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పాపాలన్నీ కూడా రేవంత్ రెడ్డి మూట కట్టిండు. ఆ మూట కట్టి ఇంకొక మూట తయారు చేసిండు, పాపాల మూట రేవంత్ రెడ్డి. సో ఇంకొక పాపాల మూట తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏంది, తెలంగాణను సర్వనాశనం చేయడానికి, తెలంగాణలో విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను, అన్ని రకాల వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసి తద్వారా లక్షల కోట్ల రూపాయలు దొబ్బుతామనేటువంటి ఒక కుట్ర తప్ప నిజంగా తెలంగాణపై ప్రేమ లేదు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇద్దరికి అదే పరిస్థితి కనబడతా ఉంది. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21, 22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య భేటీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తోంది. ఆ సానుభూతి గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తోంది. ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాం. నిజంగా మంచి పరిణామమే, మీరు అందరం మంచోళ్ళే. కానీ ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను మీ గురించి కూడా. సో వాస్తవంగా గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తుంది అంటూ వీళ్ళు చెప్తా ఉన్నారు. 100% వాస్తవం. సో ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పెట్టాం. మంచిదే, చాలా మంచి పని చేసింది మీరందరూ కూడా. సో ఐఏఎస్లో 1 నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా? ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్ రమేష్. కళాశాలల యాజమాన్యాలతో ముగిసిన చర్చలు. నేడు నిర్ణయం తీసుకుంటాం డిప్యూటీ సీఎం పెట్టి అంటూ చూస్తున్నాం. సో పాలకుల వైఫల్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు ఎవరైతే యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా కొంతవరకు విద్యార్థుల విషయంలో సానుకూల ధోరణితో ఉండాలి. పేద విద్యార్థులు తమ సర్టిఫికేట్ కావాలంటే మీరు వాళ్ళు ఎంత వేధిస్తున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటలేరా? మీరు సొక్కం పూసలా? మీరు కూడా సొక్కం పూసలు ఏం కాదు, మీరు కూడా అదే కేటగిరీ. కానీ వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మీకు సపోర్ట్ చేస్తాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం, నో డౌట్. ఎందుకంటే కేసీఆర్ పాపాలని మూట కట్టి పెట్టిండు. ఇంకో మూట తయారు చేస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. సో 20 నెలలుగా మీరు ఓపిక పట్టి వాస్తవంగా మీరు డబ్బులు లేకుండా మీరు నిర్వహించలేరు అనుకోండి. వాస్తవంగా మూట కట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మీకు బకాయిలు వస్తేనే కదా మీరు విద్యా సంస్థలు నిర్వహించేది, తద్వారానే కదా విద్యార్థులు బాగుపడేది. 100% మీ వెంబడి మేము ఉంటాం ఖచ్చితంగా. మీరు కూడా చిత్తశుద్ధితో ముందుకు కదలమని చెప్పేసి కూడా కోరుతాం. విద్యార్థుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం మీ పైన ఉంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఎంత దారుణంగా చూడండి, చాలా చాలా దారుణంగా ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది విద్యార్థి విషయంలో. సో విద్యా వ్యవస్థను సంపూర్ణంగా విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మరి విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నట్టు? ఆయన వైఫల్యమే కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించనున్నాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్, బీఈడి ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రకటించింది. బంద్ గురించి ఫాతి ఈ నెల 12న ప్రభుత్వానికి నోటీసు అందించిన విషయం తెలిసిందే. సో దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం సమైక్య ప్రజలతో వేర్వేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వేర్వేరు ఎందుకు, అందరూ కలిసి చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కానీ మినిమం 1200 కోట్లు ఇవ్వండి, మేము నడిపిస్తాం, తర్వాత కొంత సమయం తీసుకొని మిగతాది ఇవ్వండి అని చెప్పేసి చాలా స్పష్టంగా అంటా ఉన్నారు. కేసీఆర్ని ఏమనాలి చెప్పు? గన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి కేసీఆర్ని ఏమనాలి? వాడి పాపాత్మ అనాలి కదా, వాడు తెలంగాణ ద్రోహి అనాలి కదా. ఎందుకు కేసీఆర్ అని మంచి చేసిన తెలంగాణకి అంత సర్వనాశనం చేసి కూర్చున్నాడు. ఆ 10 సంవత్సరాల వరకు అన్ని తన వ్యవస్థలని తన గుప్పిట్లో పెట్టుకొని అందరిని బేరించుకుంటూ పాలన చేసిండు. కాలం ఎవరిని వదిలిపెట్టదండి, కాలం ఎవరిని కూడా వదిలిపెట్టదు. కేసీఆర్ని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన.